seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. And I've been chillin', watching the ocean with you. Baby up with a slow motion crew. And we up in our clouds when people change. And I've been chillin', watching the ocean with you. Baby సో up. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ వ్లాగ్. సో టుడే వచ్చేసి మేము మై బేబీ గర్ల్ మార్నింగ్ రొటీన్ చూపించేస్తున్నాం. సో ఇంకెందుకు లేట్, హ్యావ్ ఫన్, వాచ్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ మేక్ షూర్ అండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది అలా కొట్టేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బ్రషింగ్ అనమాట. సో నేను ఇక్కడ యూజ్ చేసే బ్రషింగ్ వచ్చేసి డాక్టర్ బ్రౌన్స్ వాళ్ళ పేస్ట్. ఇది పిల్లలకి చాలా మంచిదండి, ఎటువంటి హార్ష్ చేయదు. మీరు కన్నా యూజ్ చేయకపోతే వెళ్ళి యూజ్ చేయండి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ దిస్ క్యూట్ పింక్ బ్రష్, అంటే అమ్మాయిలు అంటే బేసికలీ మోస్ట్ 90% ఆఫ్ అమ్మాయిలు దే ఆల్వేస్ యూస్ పింక్ కలర్ అనమాట. సో దిస్ ఇస్ ద వన్. ఈ రెండు కూడా డాక్టర్ బ్రౌన్సే అండి. సో ఈ బోత్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో నౌ ఇట్స్ బ్రషింగ్ టైమ్. ఓకే ఓకే ఓకే, లెట్స్ డూ ఇట్. సో ఇలా ఎంచక్క తన చేతిని బ్రష్ చేయించుకుంటుందన్నమాట. ఒక 2 minutes దాకా బ్రషింగ్ చేయిస్తాను. Life like haiku. I know we got the good vibes when pieces fall right. హలో చెప్పు. హలో హలో శ్రేష్ఠు. అప్పర్ టీత్, అప్పర్ లోయర్, అప్పర్ లోయర్. చెప్పు. అప్పర్ లోయర్. సో ఇలా బ్రషింగ్ టైంలోనే మనము ఏమన్నా టీత్ కానీ నోస్ గురించి కానీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారనమాట. సో ఐ ఆల్వేస్ డూ దాట్. సో అప్పర్ టీత్ అనేది మొత్తం రాదు కాబట్టి నేను అప్పర్ లోయర్ అనేది మాత్రమే టీచ్ చేస్తూ ఉంటాను. సో యా, అప్పర్ లోయర్. ఇది లోయర్, ఇది లోయర్ నాని. అప్పర్, దిస్ ఇస్ ద వన్. యా, లోయర్. గుడ్ జాబ్, గుడ్ జాబ్. So now I'm going to wash her teeth with water anamata. జనరల్గా ఇండియాలో ఇలాగే చేస్తూ ఉంటారు మన పేరెంట్స్ అయితే కన్నా. సో ఐ యూస్ టు ఫాలో దట్. కొన్ని న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందండి. తినకి ఆల్రెడీ ఇది టంగ్ క్లీనర్ ఉంది, బట్ షీ వోంట్ యూజ్ దట్ బికాస్ షీ ఈస్ 2 years. ఇక్కడ పిల్లలు అయితే యూజ్ చేస్తారు, బట్ ఇండియా పిల్లలు కొంచెం మారం ఎక్కువ కదా. సో తనకి అంత ఇష్టం ఉండదు అనమాట. సో నేను మామూలుగానే న్యాచురల్గానే అమ్మ వాళ్ళు పెద్ద వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేయిస్తూ ఉంటాను. బట్ సమ్టైమ్స్ ఇది యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఓకే, వాళ్ళ టైం అంటూ వాళ్ళకి ఇవ్వాలి, మనం ఫోర్స్ చేయకూడదు. నా ఫేస్ వాష్, ఫేస్ వాష్, ఫేస్ వాష్, ఫేస్ వాష్ కర్నాని. యా, ఫేస్ వాష్ చేయాలి ఇలాగా. పాపి కాదమ్మా, పాపి పప్పి ఓకే అక్కి బాయ్. పాపి తాగి మళ్ళీ వస్తా, ఓకేనా? బాయ్. అండ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఆర్గానిక్ 2% మిల్క్. యాక్చువల్గా నేను హోల్ మిల్క్ యూజ్ చేస్తాను ఆర్గానిక్, బట్ మాకు ఈ క్వారంటైన్ టైంలో దొరకట్లేదు అనమాట. సో ఐఎమ్ యూజింగ్ 2% ఫ్యాట్ ఫ్రీ మిల్క్ అనమాట. యాక్చువల్లీ ఫ్యాట్ ఉన్న కంటెంట్ ఇస్తేనే పిల్లలకి మంచిది, బట్ దొరకట్లేదు క్వారంటైన్ టైంలో. ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో అవే యూజ్ చేస్తున్నాము.
Appu. Good. Kiwi. Banana. Just two. Grapes. Orange. Good job. Meow. Okay. Cat. Okay. Meow. Idi. What is this one? Bow. What is that? Bow. Huh? Okay. What is this one? Idi cheppu. ఆఫ్టర్ టీచింగ్ తర్వాత ఇలా కొద్దిసేపు ఆడుకునే టైం అనమాట. దట్టు వాళ్ళ డాడీ ఆఫీస్ టైంలో తను బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. బట్ కొంచెం టాయ్స్ పక్కనే ఉంటాయి కాబట్టి వాటితో మేనేజ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా ఒక 1 hour దాకా షీ ప్లేస్ వెరీ వెల్ ఇన్ ద మార్నింగ్ టైమింగ్స్. అండ్ దెన్ కాసేపు ఆడిన తర్వాత తన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద డేస్ పీనట్ బటరే ఉంటుంది. బ్రెడ్ కొంచెం బటర్ వేసేసి పీనట్ బటర్ టోస్ట్ చేసేసి పెట్టేస్తాను అనమాట. తన ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు మార్నింగ్ టైమింగ్స్. అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత దానికోసేపు ఐప్యాడ్లో కార్టూన్స్ చూసుకుంటూ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ బాత్ షీ గోస్ టు స్లీప్ ఫర్ 1.5 hours or 2 hours. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎ డే అనమాట. I know she got the good vibes when seasons change, but we're the same. Even if I lost my mind. నేను ఆయిల్ పట్టించుకుంటే ఇలానే 2 జడలు వేసుకుంటాం అన్నమాట. ఇలా వేసుకుంటే హెయిర్ చిక్కు ఎక్కువ కట్టదు. ఇది ఒక సీక్రెట్, ఫాలో అవ్వండి మీరు కూడా. ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ విచ్ వీఆర్ యూసింగ్ అనమాట. సో ఇలా నేను బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇది ఆల్మోస్ట్ 20 seconds హీట్ చేసిన ఆయిల్ అనమాట మైక్రోవేవ్లో. ఎందుకు హీట్ చేశాను అంటే వామ్గా ఉంటే కొంచెం వామ్గా ఉన్న ఆయిల్ని కోకోనట్ ఆయిల్ని అప్లై చేస్తే కన్నా జుట్టు బాగా పెరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం స్కాల్ప్ కూడా బాగా హెల్తీగా ఉంటుంది. ఇలా తీసుకొని ఇలా స్క్రబ్ చేసి ఇలా పట్టించడం ఒక పద్ధతి. అండ్ రెండో పద్ధతి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఉన్నాను ఇలా ఉన్నా. ఇలా హెయిర్ని డివైడ్ చేసి పాపడి కనపడేటట్టు చూసుకోవాలి. అండ్ దెన్ ఇలా స్పూన్ కానీ ఏదైనా ఫిల్టర్ కానీ తీసుకొనేసి ఇలా పోయాలి. స్కాల్ప్ మీద మాత్రం పోసి మసాజ్ చేయాలన్నమాట. అప్పుడు స్కాల్ప్లోకి ఎక్కువ ఆయిల్ వెళ్ళేసి స్కాల్ప్ మంచి హెల్తీగా ఉంటుంది. స్కాల్ప్కి పట్టించడం కొంచెం మా పాప మారం ఎక్కువ చేస్తుంది కదా, లేట్ అవుతుంది కదా, సో అప్పుడు మారం ఎక్కువ చేస్తుంది. సో నేను డైరెక్ట్గా చేతి మీద వేసేసుకొని ఫామ్ చేసేసి ఇలా అప్లై చేస్తాను అనమాట. అండ్ దెన్ లాస్ట్లో నేను మసాజ్ కూడా చేస్తాను. ఇలా మసాజ్ చేస్తే పిల్లలకి మంచి నిద్ర కూడా పడుతుంది. ఇప్పుడు మసాజింగ్ టైం. పిల్లలకి ఎక్కువసేపు మసాజ్ చేయకూడదు. లైక్ 2 minutes ఇట్స్ గుడ్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే వాళ్ళది చిన్న మెదడు కదా. సో down my spinal cord. 'Cause you got me holding.
చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, క్యూట్ ఉన్నాయా, అడుగు వాళ్ళని క్యూట్ ఉన్నాయా, లైక్ మమ్మీ లైక్ డాటర్. సో మీకు నచ్చింది కదా, ఇలా వేసుకుంటే మీకు ఏం చక్క చుట్టూ అనేది చిక్కుపడకుండా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ హెయిర్ తర్వాత నేను ఇలా ఫేస్ వాష్ చేసి లోషన్ అప్లై చేస్తాను. బై దట్ తను కొంచెం కూల్గా రిఫ్రెష్గా ఉంటుంది నిద్ర లేచిన తర్వాత. సో ఇలా చేస్తూ ఉంటాను అనమాట డైలీ. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది వాటర్లో. అండ్ దెన్ ఫుల్ రెడీ చేసిన తర్వాత మీరే చూడండి తను ఏం చేస్తుంది అనేది. సరే బాయ్ చెప్పేసి ఇంకా బాయ్.